అరే పెద్దోడా, చెక్కముక్క తీసుకురా. వాళ్ళు చూసుకుని ముందు చెప్పిన పని చెయ్యి. చెక్కముక్కటి ఎక్కడ ఉందో తీరా. మేకులు కొట్టు. త్వరగా కొట్టరా. తీసుకుంటుంద్రం. ఏమైందయ్యా? సార్ నేను స్క్వాడ్ నుంచి మాట్లాడుతాను. 454 లారీ ఎస్కేప్ అయింది. ఒక లారీని పట్టుకోవడం తెలియలేదు. డిపార్ట్మెంట్ లో కూర్చుని పకోడీలు తింటున్నారా? ఏ రూట్ లో వెళ్ళిందిరా? కడియం పక్కూరు సార్. అన్న మా ఇన్స్పెక్టర్ తెలిసిపోయింది. జాగ్రత్తగా నువ్వు పక్కూరు దాటి పట్టుకుట్లు ఎలాగే నిలిపో. పక్కూరు షార్ట్ కట్. పోలీస్ డిపార్ట్మెంట్ లోనే స్పయ్యారా? ఎక్కరా బండి? అరే పట్టుబోరాడు కొత్తగా వచ్చాడు. వెళ్ళు వెళ్ళు. హలో, ఓకే సార్. చెక్ పోస్ట్ వస్తాయి. 4x4 లారీలు దొంగతనంగా బియ్యం రవాణా చేస్తున్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. గురు చెక్ పోస్ట్ మనోలే, అంత పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు సార్. ఇది థామస్ బండి సార్. ఇది కొత్త ఇన్స్పెక్టర్ మా ఎంట పడ్డాడు సార్. ఆడికి అట్ట జరికిచ్చి వచ్చాం. మీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాం కదా, మాకు తప్పుతుందా చెప్పండి. బాగా అర్థం చేసుకున్నారు సార్. త్వరగా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకెప్పుడు బాగుపడుద్ది. ఈ అమ్రో సెట్ చూపిస్తాను. రాని ఆంధ్ర బోర్డర్ దాటి లోపు లేపేస్తాను. మన ప్లేస్ వచ్చేసావురా. ఇక మనకే భయం లేదు. దిగి 2 అట్టుపళ్ళు తినాలరా. ఆకలేసేస్తుందా? సుందరం, స్క్వాడ్ నుంచి బాగా ఎస్కేప్ చేసావు. పోలీసు వాళ్ళకి కూడా టాటా చెప్పు. ఈ విషయం థామస్ కి తెలిస్తే నిన్ను మందులో ముంచేస్తాడు. తర్వాత నీకు 10 బళ్ళు ఇచ్చేస్తాడు. గురు, ఇలాంటివన్నీ కలేజో ఉన్నోళ్లే చేసి పారేస్తారు. నీ మోటార్ బైక్ పక్కన పడేసి కారే కొనేయచ్చు. 1 సంవత్సరంలో ఈ ఇల్లు కూడా కట్టేస్తావు. జీవితాన్ని ఎంజాయ్ చేయి గురు. ఎక్కడ? జైల్లోనా? ఏంటి గురు అంత మాట అనేసావు? మన థామస్ అన్న జైల్లో ఉన్నాడా ఏంటి? మన స్టేట్ లో ఎంతో మంది డాన్లు ఉన్నారు. వాళ్ళందరూ జైల్లో ఉన్నారా ఏంటి? మన ఊళ్ళో లిక్కర్ కింగ్ ఉన్నాడు కదా, ఆడు జైల్లో ఉన్నాడా ఏంటి? అలా అనుకుంటే చాలా మంది జైల్లోనే ఉంటారు గురు. ఇది కోస్టల్ ఏరియా గురు. పక్క రాష్ట్రాల నుంచి లిక్కర్ రవాణా, బియ్యం రవాణా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. మామూలే. ఈ ఆగము ఇంకేం చేస్తాం? దొంగ రవాణా తప్ప ఇంకేంటి చెయ్యలేం. ఆపన్నా, చట్టవిరుద్ధమైన పనిని సమర్థిస్తూ మాట్లాడుతున్నావా? నువ్వు నన్ను నరికి పోగులు పెట్టినా ఈ పనికి ఒప్పుకోను. అలా చూడు, ముసలాడు ఓ టీ కొట్టు పెట్టుకుని బతుకుతున్నాడు. ఏయ్ చంద్ర, నేను ఏ ఆశయంతో బతుకుతున్నానో నీకు తెలుసా? 10 మందికి విద్యాదానం చేయాలనే ఉద్దేశంతోనే నేను బీఈడీ చదివాను. టీచర్ ఉద్యోగం కోసం నేను ప్రిపేర్ అయినప్పుడు రాత్రంతా పడుకోకుండా మేల్కొని పుస్తకాల మీద పుస్తకాలు చదువుతూ భవిష్యత్తులో మంచి టీచర్ అవుతాననే నమ్మకంతో కలలు కనేవాడిని. టీచర్ ఉద్యోగం ఇక రాదని తెలిసాక పోలీసు ఉద్యోగానికి వెళ్లాలని అనుకున్నానే గాని తప్పుదారి పట్టాలనుకోలేదు.
రేయ్, ఈ దేశంలో చదువుకున్న వాడికి పని దొరక్కపోతే పాడైపోయేది వాడు కాదురా, ఈ సమాజమే. ఇలా చూడు చంద్ర, ఇకపై నన్ను తప్పుడు పనులకు పిలవకు. నీది మంచి మనసన్నా, అందుకే నేను కాపాడాను. నా మిత్రుడు జైలుకు వెళ్ళకూడదనే ఉద్దేశంతోనే. నువ్వు ఎవరు ఏంటో నాకు తెలియదు, కానీ తెలుసో తెలియకో ఈ సుందరం మనసులోకి నువ్వు మిత్రుడిగా వచ్చావు. నీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను, కానీ ఈ పనికిమాలిన పనులకు పిలవకు. నేను చదువుకున్న వాడిని, ఆ చదువుకి సార్థకత ఉండాలి, విద్యను గౌరవించాలి.